మన తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప డైరెక్టర్లే ఉన్నారు. అందులో సుకుమార్ గారు ఒకరనమాట. అయితే సుకుమార్ గారు తీసే సినిమాలు మనం రిపీటెడ్ మోడ్‌లో కూడా చూస్తూ ఉంటాం. సో, ఆయన ఇప్పటివరకు చాలా మంచి సినిమాలు తీశారని చెప్పాలి. సో, రీసెంట్‌గా ఆయన 'పుష్ప' సినిమాతో మరోసారి ఆయన పవర్ ఏంటో, ఆయన సత్తా ఏంటో ఇండియన్ బాక్స్ ఆఫీస్‌కి చూపించారనమాట. సో, 'పుష్ప'కి ముందు 'రంగస్థలం' సినిమా తీశారు. ఆ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, ఆ సినిమా తర్వాత ఆయనకి మాస్ ఇమేజ్ కూడా వచ్చిందనమాట. సో, ఆ తర్వాత 'పుష్ప 1' తీశారు. 'పుష్ప 1' ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో, బాలీవుడ్‌లో కూడా ఆయనకి మంచి మార్కెట్ అయితే వచ్చింది 'పుష్ప 1'తో. ఇప్పుడు 'పుష్ప 2' అయితే ఇంకా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్‌ని ఈ మూవీ అయితే బ్రేక్ చేస్తుందనమాట. కలెక్షన్స్ పరంగా ఇంచుమించు 1000 కోట్ల దగ్గర ఉంది ఈ సినిమా. సో, ఇదొక రికార్డు చరిత్రనే చెప్పాలన్నమాట. అయితే ఇప్పుడు సుకుమార్ గారు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారనే విషయం గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ అయితే ఆల్రెడీ రామ్ చరణ్ గారితో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు. 'RC-17' మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుంది? సో, 'పుష్ప' ఫ్రాంచైజ్ కన్నా ఎక్కువగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందా అనే దాని గురించి ఎక్కువ క్యూరియాసిటీగా ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఎలా ఉందని దాని గురించి మనం మాట్లాడుకున్నామంటే, ఈ మూవీలో 'పుష్ప 2' మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, రైటర్‌గా వర్క్ చేసిన శ్రీకాంత్ విసా గారి గురించి ఈ మూవీ ఎలా ఉండబోతుందని దాని గురించి అడిగారనమాట మీడియా వాళ్ళు. అయితే ఆయన గురించి ఆల్రెడీ సుకుమార్ గారు చెప్పారు. మొన్న 'పుష్ప' ప్రెస్ మీట్‌లో కూడా ఆయన చెప్పారనమాట. సో, ఇప్పుడేంటంటే మీడియా వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ని అడిగారనమాట. 'RC-17' మూవీ ఎలా ఉండబోతుందని అడిగినప్పుడు ఆయన ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇప్పటి వరకు సుకుమార్ గారు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 'RC-17' మూవీ మరో ఎత్తు. ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మూవీ. సో, ఈ మూవీని అంత గ్రాండ్‌గా దిగిపోతున్నారు. ఈ మూవీ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, స్టోరీ వరకు అయితే నాతో కొంతవరకు డిస్కస్ చేశారు కానీ ఇంకా పూర్తిగా అయితే డిస్కస్ చేయలేదని చెప్పి ఆయన చెప్పారనమాట. రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ రాజమౌళి గారు కూడా ఈ సినిమా ఎంట్రీ సీన్, అదే రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్ గురించి చెప్పారనమాట. ఈ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంతవరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఇలాంటి ఎంట్రీ సీన్ అయితే ట్రై చేయలేదు. సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్‌లో ఎంట్రీ సీన్ ప్లాన్ చేశారని చెప్పారనమాట. సో, ఇప్పుడైతే రాజమౌళి గారు అలాగే శ్రీకాంత్ గారు ఇచ్చిన ఎలివేషన్స్‌కి ఈ మూవీ స్క్రిప్ట్ పైన అయితే భారీ హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. సో, ఈ మూవీ కోసం అయితే ఫ్యాన్స్ ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కోసం ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రంగస్థలం ఇచ్చిన ఇంపాక్ట్ అలా ఉంది కాబట్టి. మరి చూద్దాం మరి ఈ స్టోరీ పైన మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.